ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి బాల్కనీ మేకోవర్ అండ్ టూర్ ఫ్రెండ్స్. సో యాక్చువల్ గా చాలా రోజుల నుంచి నేను మీతో చెప్తూ ఉన్నాను కదా, బాల్కనీ అంతా చేంజ్ చేస్తున్నాను, మేకోవర్ చేస్తున్నాను అని. సో అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ గా బాల్కనీ అంతా లుక్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియో మొత్తం కంప్లీట్ గా వాచ్ చేయండి. అండ్ ఇదంతా మేకోవర్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, నెక్స్ట్ నేను బాల్కనీలో యూజ్ చేసినటువంటి ఐటమ్స్ అన్ని ఎక్కడెక్కడ ఏవేవి తీసుకున్నాను అనేదంతా కూడా షేర్ చేస్తాను. దాంతో పాటుగా నేను ఆన్లైన్ లో కొన్నవైతే గనక వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. అలానే మీరు కనుక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా సో బాల్కనీ అంతా ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం మనం. బిఫోర్ మేకోవర్ అసలు బాల్కనీ అంతా ఎలా ఉంది అనేది నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా కంప్లీట్ ఎంటీ ఉంది. ఒక 2 ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. సో మొక్కలు ఎక్కువగా లేవు. అండ్ పెయింట్ చేసి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. రీసెంట్గా అయితే పెయింట్ కూడా చేయలేదు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ పెయింట్ కలర్ని కూడా చేంజ్ చేద్దాము అనుకుంటున్నాము. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ పెద్దదండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నేను ఒకసారి మీకు మొత్తం ఓవరాల్ వ్యూ ఎలా ఉంటుంది బాల్కనీ అంతా అనేది చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ మేకోవర్లో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి యాక్చువల్గా లుక్ అంటే కూడా ఆద్విక్ కోసమని యాడ్ చేస్తున్నామండి. ఆద్విక్ ఏం చేస్తాడంటే హాల్ నుంచి డైరెక్ట్గా మాకు బాల్కనీలోకి కనెక్షన్ ఉంటుంది. సో వాడు డైరెక్ట్గా పరిగెత్తుకుని వెళ్ళిపోతాడనమాట ఆడుకోవడానికి. వర్షం పడ్డప్పుడు అది మొత్తం కిందంతా కూడా టైల్స్ ఉండడం వల్ల జారుతుందనమాట. సో అట్లా కాకుండా వాడు పడ్డా కానీ గబుక్కున్న దెబ్బ తగలకుండా ఉంటుంది అనేసి ఇది వేద్దామన్న ఐడియా వచ్చింది నాకు. అండ్ ఇక్కడ నేను లోకల్ స్టోర్స్లో కొంచెం చూసి నాకు బెస్ట్ ప్రైజింగ్కి అండ్ క్వాలిటీ బాగుందనిపించిన దగ్గర తీసుకున్నాను. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద క్లియర్గా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. అండ్ ఉన్న వాటిలో నేను థిక్ది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 40 mm అనుకుంటా. ఇందులో మనకి డిఫరెంట్ డెన్సిటీ ఉన్నాయి వస్తాయి. నెక్స్ట్ ఆ గ్రాస్ యొక్క కలర్ కూడా న్యాచురల్గా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ గ్రీన్ ఉండేది. ఇలా 2 టైప్స్ ఉంటాయి. సో వీటిలో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవడమే. అండ్ ఇది ఇన్స్టలేషన్ మొత్తం కూడా షాప్ వాళ్ళే వాళ్ళ పర్సనే వచ్చి చేస్తారండి. అండ్ దీనికి కొంత అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. బట్ మొత్తం వాళ్ళైతే కనుక ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా చేస్తారు అనేసి వాళ్ళకే చెప్పామన్నమాట. ఆయన వచ్చి చేస్తున్నారు మొత్తం. అండ్ ఇదైతే మేము మొత్తం బాల్కనీ మొత్తం కూడా వేయించేస్తున్నాము. అండ్ ఇది మేమైతే స్టిక్ చేయించలేదండి డైరెక్ట్గా, ఎందుకంటే ఎప్పుడన్నా కావాలి అంటే రిమూవ్ చేయడానికి వీలుగా ఉండేలాగా ఉండాలి అని. అండ్ నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటి అంటే వాల్స్కి మేము ఇంకా పెయింట్ చేయలేదు కాబట్టి పెయింట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కంఫర్టబుల్గా. ముందు ఇది కరెక్ట్గా ఫిక్స్ చేయించేసుకున్న తర్వాత పెయింట్స్ అవి వేసుకునేటప్పుడు అది కూడా మేము తీసి మళ్ళీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఉంటే బెటర్ అని చెప్పేసి ఇది స్టిక్ చేయించకుండా జస్ట్ కటింగ్స్ పార్ట్ వరకు మాత్రమే చేయించాము. అండ్ మెయిన్ ఇక్కడ మాకు ఒక పిల్లర్ కూడా వస్తుందన్నమాట. ఈ పిల్లర్ దగ్గర అంతా కూడా చేయించాము. అండ్ ఆద్విక్ అయితే ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే చూసి వాడికైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అండి. వాడైతే చూసారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాడు, మొత్తం అటు ఇటు తిరిగేస్తూ ఆడుతూ ఉన్నాడు అనమాట. వాడికి చాలా కొత్తగా అనిపించింది ఇది. అండ్ ఇది వచ్చేసి మేము మేకోవర్ అంతా స్టార్ట్ చేసింది అరౌండ్ మే జూన్ టైంలో అండి. సో అప్పుడు కూడా వర్షాలు పడ్డాయి కదా బాగా. ఆ వర్షాలు పడినప్పుడు అది అలా జారి పడిపోతాడేమో అని భయమేసి ఇది చేద్దామన్న ఐడియా వచ్చిందనమాట. అండ్ ఇవాళ అయితే నేను కొన్ని సిరామిక్ పాట్స్ లాంటివి తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాను. ఇవి వచ్చేసి డిఫరెంట్ డేస్లో రికార్డ్ చేసినటువంటి వీడియో అండి. ఒకే రోజు బాల్కనీ మొత్తం అయితే మేకోవర్ చేయలేదు. నాకు ఆల్మోస్ట్ 4 months పట్టిందనమాట. అప్పుడు కొంచెం అండ్ ఐటమ్స్ అన్నింటిని కలెక్ట్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పటికి. ఇది వచ్చేసి గోవింద్ టెరకోటాస్ అని చాలా ఫేమస్, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఇక్కడ మనకి చాలా రకాల సిరామిక్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ నాకేంటంటే మెయిన్గా ఒక టైప్ ఆఫ్ సిరామిక్ పాట్స్ అనేవి చాలా ఇష్టం అనమాట. డమరుక్ మోడల్ అంటారు, అవి చాలా ఇష్టం. సో ఒక 2 తీసుకుందాం అని చెప్పేసి మెయిన్ అనమాట, దానికోసమనే వచ్చాను. అండ్ ఇక్కడ చాలా రకాల చిన్నవి కూడా ఉన్నాయన్నమాట, ప్లాంటర్స్ ఇవన్నీ. వీటిలో కూడా చిన్న సైజ్వి కూడా కొన్ని తీసుకొని నేను కిచెన్లో అండ్ బ్యాక్గ్రౌండ్ అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేస్ చేయడానికి అని చెప్పేసి చిన్నవి కూడా కొన్ని తీసుకున్నాను. అలానే తులసి కోట కూడా తీసుకున్నాను ఇక్కడ. సో వెరీ ఫ్యూ ఐటమ్స్ తీసుకున్నాను నేను. చాలా రకాల ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డ్ పాట్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ప్లాంటర్స్ ఏవైతే వీటికి నేను పెయింట్ చేస్తున్నాను అనమాట. వైట్ కలర్ పెయింట్ తీసుకుని పెయింట్ చేస్తున్నాను వీటి లుక్ని మార్చడానికి. మెయిన్గా ఏంటి అంటే నాకు బాల్కనీలో యూస్ చేసేటువంటి ఈ ప్లాంట్స్ అవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీలైనంత వరకు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. నా పర్సనల్ ప్రిఫరెన్స్ అది. సో అందుకని అలా చేంజ్ చేస్తున్నాం అనమాట కలర్ ప్యాటర్న్ అంతా. అండ్ ఇక్కడ కిటికీలు వాల్స్ వీటన్నిటికీ కూడా వైట్ పెయింట్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా అంతా మేమే చేసామండి. ఎక్కడ అంటే బయట వాళ్ళతో అయితే ఈ బాల్కనీలో ఇప్పటి వరకు అయితే ఏ పని చేయించలేదు. జస్ట్ ఆ గ్రాస్ ఫిక్స్ చేశారు కదా,
తను మాత్రం ఫిక్స్ చేశారనమాట. రిమైనింగ్ పెయింటింగ్స్ కానీ నెక్స్ట్ వాల్కి పెట్టినటువంటి ఫ్రేమ్స్ కానీ అవి కూడా నేను చూపిస్తాను. సో అవన్నీ మొత్తం ఇన్స్టలేషన్ వర్క్ ఇవంతా కూడా మేమే చేసుకున్నాము. సో ఇక్కడ కార్తిక్ గారు పెయింట్ చేస్తున్నారనమాట. సో మా ఇద్దరికి టైం వీలున్నప్పుడు కొంతసేపు ఆర్ట్వీక్ని తను చూసుకోవడం, లేదా నేను చూసుకునేటప్పుడు తను చేయడం, అట్లా ఇద్దరం కొంచెం చేంజ్ చేసుకుంటూ పెయింటింగ్ ఇదంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఈ పెయింటింగ్ వచ్చేటప్పటికి మేము ఇక్కడ 3 కోట్స్ వేసామండి. ఫస్ట్ 2 కోట్స్కి మాకు ఇంకా కొంచెం ఇదిగానే అనిపిస్తుంది, బాగా లుక్ రాలేదేమో అనిపించింది. అందుకని మొత్తం మేమైతే టోటల్గా 3 కోట్స్ని వేసాము ఈ వాల్స్కి. అండ్ ఈ ఉయ్యాలని కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను అండి. నాకు పర్సనల్గా వైట్ కలర్ కావాలి అనేది ఉందన్నమాట. సో దానికోసం ట్రై చేసినప్పుడు నాకు ఆన్లైన్లో ఇది కనిపించింది, చాలా బాగా అనిపించింది నాకు. అందుకే ఇది కూడా తీసుకున్నాము అండ్ దీన్ని కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ప్లాంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇక్కడ పెడుతున్నాము. సో ఇక్కడ ఓల్డ్ అనమాట ఫస్ట్ నేను యాడ్ చేసింది, తర్వాత తులసి కోట, ఆ తర్వాత నేను పెట్టినవి 2 చెప్పాను కదా సిరామిక్వి, నాకు డమరుక్ మోల్డ్ అని చాలా ఇష్టమని వాటిని యాడ్ చేసాము. అండ్ ఇక్కడ పైన కూడా హ్యాంగింగ్వి యాడ్ చేసాము అనమాట. కొంచెం పాప్ ఆఫ్ కలర్ ఉంటే బాగుంటుంది అనేసి ఇక్కడ నేను మల్టీ కలర్వి యాడ్ చేశాను పాట్స్. సో దీనిలో ఏంటి అంటే ఫస్ట్ న్యాచురల్వే పెట్టామండి, బట్ తర్వాత అవి కష్టంగా ఉంది మెయింటైన్ చేయడం అని చెప్పేసి ఆర్టిఫిషియల్కి వెళ్ళిపోయాను. అండ్ ఇవి వచ్చేసి నేను ప్రింట్అవుట్స్ తీసుకున్నానండి. నాకు ఆన్లైన్లో కొంచెం గ్రీనరీకి రిలేటెడ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నటువంటి లీవ్స్ ఏమున్నాయని వెతుక్కుని వాటిలో నాకు బాగా అనిపించినటువంటి 3 పిక్స్ని సెలెక్ట్ చేసుకుని ఇలా A4 సైజ్ షీట్స్ మీద తీయించానమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రేమ్స్ నేను ఇవి కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇవి నేను బ్లాక్ ఫ్రేమ్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ పైన గ్లాస్ కూడా వచ్చిందనమాట వీటికి. బట్ బాల్కనీలో పెడుతున్నాను కాబట్టి అండ్ ఆర్విక్ కూడా ఆడుతూ ఉంటాడు కాబట్టి నాకు గ్లాస్ వద్దు అనిపించింది. సో అందుకే గ్లాస్ని రిమూవ్ చేసి జస్ట్ ఫ్రేమ్లో ఈ పేపర్స్ని మాత్రం ఫిక్స్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి గ్లాజీ షీట్స్ అండి, వీటి మీద చేయించాను నేను. సో ఫోటో లుక్ లాగా వస్తుందన్నమాట. ఇలా వీటన్నిటిని నీట్గా సెట్ చేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పూణేలో ఉన్నప్పుడు మేము యూజ్ చేసేవాళ్ళం అనమాట, చాలా ఓల్డ్ పరుపు. దాంతో పాటుగా ఇక్కడ కొన్ని కుషన్స్ తీసుకున్నాను నేను. సో బయట ఇక్కడ కొంచెం సీటింగ్ ఏరియా లాగా కూడా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకని ఇలా అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఈ కుషన్ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. అండ్ బాల్కనీకి ఇవైతే బాగా సెట్ అవుతాయి అనిపించింది. సో ఇవి కూడా మల్టీ కలర్, కొంచెం పాప్ ఆఫ్ కలర్ యాడ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం సింపుల్గా ఫ్లోరల్ ప్యాటర్న్స్ వీటితో చాలా బాగున్నాయి అనిపించింది నాకు. వీటిని కూడా తీసుకున్నాను. సో ఎక్కువ ఐటమ్స్ అంటే ఎఫోర్డబుల్ రేంజ్లో చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం లుక్ అనేది బాగా రావాలి. మెయిన్ ఇక్కడికి రాగానే ఒక రకమైన అంటే హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇంట్లో ఒక ఫేవరెట్ స్పాట్ ఉంటుంది, అలా అనిపించాలి అని చెప్పేసి మా పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి చేసుకున్నామండి ఈ బాల్కనీ మొత్తాన్ని కూడా మేకోవర్. కంప్లీట్ మేకోవర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నేను బాల్కనీలోకి హాల్ నుంచి ఎంట్రన్స్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ నుంచి చూపిస్తున్నాను. సో ఆర్విక్ ఇక్కడే అనమాట, ఇలా పరిగెత్తుకుని వచ్చేస్తాడు. అండ్ డోర్ ఎక్కువసేపు క్లోజ్ చేసి ఉంచినా కూడా అంత కంఫర్టబుల్గా అనిపించదు కదా, సో ఓపెన్ ఉంచుతాను అనమాట నేను. కొంచెం వర్షం పడ్డప్పుడు అది వాడు పరిగెత్తుకుని వచ్చినా కానీ పడిపోతాడు అని చెప్పేసి చాలా భయం వేస్తుంది. సో ఇప్పుడు ఇది వేయించిన తర్వాత టెన్షన్ లేదనమాట, ఇది జారదు ఒకటి. నెక్స్ట్ దీని మీద పరిగెత్తుకుని వచ్చి వాడు పడ్డాగానే గట్టిగా దెబ్బనేది తగలదు. సో మెయిన్ రీజన్ అయితే ఇక్కడ నేను వేయించడానికి ఇదంతా అదనమాట రీజన్, లుక్ కోసమే కాదు.
అండ్ తర్వాత ఇట్లా ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్కి మనకి ఇందాక విండోస్ చూపించాను కదా నేను పెయింట్ చేసాము అనేసి. సో వాల్కి అలానే విండోస్కి మొత్తం కూడా వైట్ పెయింట్ చేసాం అనమాట మేము. అండ్ ఇక్కడ వైట్ పెయింట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక స్వింగ్ని కూడా యాడ్ చేశాను. ఈ స్వింగ్ని కూడా ఇందాక నేను మీతో షేర్ చేశాను కదా. సో ఇదేంటంటే దీనికి పైన వచ్చేసి తాడు వచ్చిందండి గ్రీన్ కలర్లో. సో ఆ తాడు అంత బాగోలేదు చూడడానికి, అట్లా తాడులాగా ఉంటాయి అనేసి ఇక్కడ కూడా నేను ఆర్టిఫిషియల్ లీఫ్ వైన్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి కదా, సో దాన్ని ఇట్లా అరేంజ్ చేశాను అనమాట. సో అక్కడ ఏంటంటే ఒక తీగ చుట్టుకున్నట్టుగా అలా ఉంటుంది. లుక్ వైజ్ కూడా ఈ థీమ్ అంతటికి నేను తీసుకున్నటువంటి థీమ్ ఏదైతే ఉందో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కావాలి అనేది, సో దాన్ని అలా సెట్ చేసుకున్నాను. అండ్ ఈ విండోస్ పక్కనే ఇంకో బెడ్రూమ్లోకి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. సో ఆ డోర్కి కూడా మేము వైటే పెయింట్ చేసాము. ఇవి ఓన్లీ మేము అవుట్ సైడ్స్ మాత్రమే పెయింట్ చేసాము. లోపల సైడ్ అయితే యాక్చువల్లీ ఏ కలర్లో ఉందో ఆ కలరే ఉంది. అండ్ ఇక్కడ ఇందాక నేను కుషన్స్ చూపించాను కదా, వాటిల్లో ఒకదాన్ని ఇక్కడ ఈ స్వింగ్ చైర్లో కూడా యాడ్ చేశాను. ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీరు కనుక తీసుకోవాలంటే చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ ఇందాక నేను చూపించినవండి ఇవి A4 సైజ్ ఫ్రేమ్స్, అలానే అందులో పెట్టినవి కూడా A4 సైజ్ పిక్స్ అనమాట. ఈ పిక్స్ అన్నీ కూడా మనకి చాలా రకాల పిక్స్ ఇలా ట్రాపికల్ ప్రింట్స్ ఉన్నవి దొరుకుతాయండి ఆన్లైన్లో. సో మనం వెతుక్కొని మన ప్రిఫరెన్స్ని బట్టి చూసుకోవచ్చు. నాకేంటంటే డార్క్ గ్రీన్ ఉన్నవి కావాలి అని నేను స్పెసిఫిక్గా వెతుక్కొని వీటిని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ నాకు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కావాలి అని వీటిని హైలైట్ చేయడానికి ఫ్రేమ్స్ అనేవి కొంచెం మనకి డార్కర్ సైడ్ కానీ లేదంటే మెటాలిక్వి కానీ అయితే బాగుంటాయని చెప్పేసి నేను ఇక్కడ బ్లాక్వి యాడ్ చేశాను. అండ్ కింద సీటింగ్ ఏరియా కూడా ఇందాక నేను మీకు చూపించాను కదా, ఒక ఫ్లోరల్ బెడ్షీట్ని యాడ్ చేశాను. అండ్ దానిపైన ఈ కుషన్స్ ఏవైతే నేను ఇందాక మీకు చూపించానో వాటిని కూడా పెట్టాను. ఇటు రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి బ్లాక్ది వచ్చేటప్పటికి నేను ఐకియాలో తీసుకున్నానండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ సైజ్ కూడా పెద్దది, బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది లుక్. సో ఇది ఐకియాలో తీసుకున్నటువంటి పిల్లో అనమాట. అండ్ రిమైనింగ్ అన్నీ కూడాను నేను ఆన్లైన్లో తీసుకున్నవే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ప్లాంట్ పాట్స్ అవన్నీ కూడా ఇటు లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా నేను. సో ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే సీటింగ్ ఏరియా దగ్గర కింద కొంచెం గ్యాప్ కనిపిస్తుంది చూసారా, అక్కడ పడుతుందన్నమాట. సో ఈవినింగ్స్ అది ఎప్పుడన్నా వర్షం పడుతుంది లేదా కూర్చోవట్లేదు అనుకున్నప్పుడు నేను ఫోల్డ్ చేస్తాను దాన్ని. అండ్ ఇక్కడ ఉన్నవి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి తులసి మొక్క అండి. అండ్ అటు కార్నర్లో ఉన్నది కూడా ఇది వరకు ఉన్న ప్లాంట్స్ ఈ రెండు కూడాను. ఈ రెండింటికి ఏంటంటే ఓల్డ్గా అనిపిస్తున్నాయి పాట్స్ అని వీటికి వైట్ పెయింట్ చేశాను. అండ్ వీటితో పాటుగా నేను సిరామిక్వి కూడా తీసుకున్నాను చెప్పాను కదా, ఈ మధ్యలో ఉన్నటువంటి 3 కూడా నేను ఇందాక చూపించాను కదా బయటకు వెళ్ళాను అని, సో అక్కడి నుంచి పర్చేస్ చేశాను. మెయిన్గా నాకు ఈ డమరిక్ మోల్డ్ అనేది నాకు చాలా 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 ఇష్టం అండి. ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట ఇవి తీసుకోవాలి అని. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. అండ్ వీటిలో వచ్చేసి అరికా పామ్ని పెట్టాను. సో వీటి నుంచి వాటర్ అది లీక్ అయింది, డైరెక్ట్గా గ్రాస్లోకి వెళ్ళకుండా ఇక్కడ ప్లేట్స్ని కూడా పెట్టాను. అండ్ ఈ గ్రాస్లోకి వాటర్ వెళ్ళినా కానీ ఇది వచ్చేసి మనకి కింద నుంచి వెళ్ళిపోతాయండి వాటర్. సో తడిస్తే మన ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటారు, సో ఆ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. అండ్ ఇక్కడ పైన అంతా కూడా ఇందాక ప్లాంటర్స్ చూపించాను కదా, సో అవి పెట్టాను అనమాట. వీటిలోంచి న్యాచురల్వి తీసేసాను నేను, ఇంకా తర్వాత ఆర్టిఫిషియల్వే యాడ్ చేశాను. సో మెయిన్ ఏంటంటే మట్టి అది లీక్ అవ్వడం అదంతా అయ్యి మొత్తం క్లమ్జీ అయిపోతుంది కిందంతా. సో అందుకని ఆర్టిఫిషియల్ లీఫ్ వైన్స్ ఉంటాయి కదా వాటిని అలా స్టిక్ చేసాము. అండ్ ఓవరాల్ బాల్కనీ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్గా. హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అయితే అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతాయి. అండ్ లోకల్ స్టోర్స్ నుంచి తీసుకున్నవి అయితే నేను అడ్రసెస్ యాడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. Every time we say goodbye, they all see that it's a lie. 'Cause we always give it one last try. Yeah, you've watched me break 1,000 times. Now I'm all alone, 'cause you never show. You say you will, but then you don't. That's how it goes. Don't wanna know. I'm turning off my mind so I get by. I just wanna be happy, happy tonight.
giving a warning. I'ma leave without giving a. But every time we say goodbye. ఇప్పుడైతే ఇది జస్ట్ బాల్కనీ కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు మా అందరికీ కూడా ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ స్పాట్ అంటే ఇదే. ఇక్కడ ఈ మేకోవర్ చేసిన తర్వాత మాకున్నటువంటి మెమరీస్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఎవరు వచ్చినా కానీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినా, నెక్స్ట్ అమ్మ వాళ్ళే వచ్చినా, అక్క వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఎక్కువ మేము ఇక్కడే టైం స్పెండ్ చేస్తాం అనమాట. అండ్ ఇది అందరికీ కూడా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. సో ఈ మెమరీస్ అన్నిటినీ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఈ వీడియో కూడా నాకు ఒక మెమరబుల్ వీడియోగా ఉండాలి అని. అండ్ ఈ మేకోవర్ అనేది జస్ట్ ఏదో ఒక నచ్చిన థీమ్ లాగా అలా చేయడం అనే కాకుండా, సో అందరికీ నచ్చే విధంగా అందరి ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో మా ప్రిఫరెన్సెస్ వాటన్నిటిని కలిపి చేసుకున్నటువంటిది అనమాట. ఈ మేకోవర్ నాకు చాలా స్పెషల్. అండ్ నాకైతే ఓవరాల్ అవుట్లుక్ ఏదైతే వచ్చింది ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. I just wanna be happy tonight.